నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. నేను మీ సాయి. రైట్, ఈరోజు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో రైతుల చుట్టూ రాజకీయం హీటెక్కుతోంది. ధాన్యం కొనుగోలుపై రాజకీయ దుమారం మరో లెవెల్కు చేరుకుంటోంది. ఇక అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు గగ్గులు పెడుతున్నారు. దీంతో ప్రధాన పక్షాలు రైతు ఉద్యమాలను ఇక భుజానెత్తుకునే పనిలో పడ్డాయి. ఇక మొన్నటి వరకు రైతు భరోసా, ఇప్పుడు ధాన్యం కొనుగోలుపై కన్నర చేస్తున్నారు. రైతు కేంద్రంగానే ఉద్యమాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతోంది. రైతులకు తామే దిక్కంటూ కూడా బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించింది. ఇక తడిచిన ధాన్యం రాసుల దగ్గరకు బీజేపీ నేతలు సైతం వెళ్తున్నారు. ప్రత్యర్థి పార్టీలకు అధికార కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇస్తోంది. ఇక 2.5 ఏళ్లుగా కాంగ్రెస్ సర్కార్ చేసినటువంటి పనులను కాంగ్రెస్ నేతలు ఏకరు పెడుతున్నారు. మరి రైతు ఉద్యమం బీఆర్ఎస్కు కలిసి వస్తుందా? కాంగ్రెస్ వాదనను రైతులు విశ్వసిస్తున్నారా? ఇంతకీ రేవంత్ సర్కార్ అన్నదాతలకు చేస్తుందేంటి? రైతు పక్షపాతి అనిపించుకోవడానికి ఎవరేం చేస్తున్నారు? నేతల ప్రకటనలా లేక నిజంగానే రైతులకు ఒరిగిందేంటి? దీనికి సంబంధించి కూడా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? ప్రస్తుతం అకాల వర్షాల వల్ల తీవ్ర స్థాయిలో కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇటు మొక్కజొన్న కానివ్వండి, ఇటు వరి కానివ్వండి, ఇటు ధాన్యం కొనుగోలులో కూడా జాప్యం కానివ్వండి, కాంటాలు పెట్టడం లేదు, అలాగే తరుగు తీస్తున్నారు. దీనికి సంబంధించి కూడా 3 నుండి 5 కిలోల వరకు తరుగు తీస్తున్నారని చెప్పేసి రైతులు వాపోతూ ఉన్నారు. దాదాపుగా 20 రోజులు కల్లాల మధ్య ఉంటున్నారని చెప్పేసి కూడా రైతులు లబోదీపమంటున్నారు. మరి ఎందుకు అధికార పక్షం సంబంధించినటువంటి నాయకులు పట్టించుకోవట్లేదు? అధికార యంత్రాంగం ఎందుకు ముందుకు వేయట్లేదు? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి శ్రీకాంత్ యాదవ్ గారు, టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు జిఎల్ఎన్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ యాదవ్ గారు నమస్కారం. జిఎల్ఎన్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. రైట్, రెడ్డి గారు మీరు చెప్పండి, యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీ లీడర్గా ఏంటి నిజంగానే రైతులకు సంబంధించి కూడా కష్టాలకు సంబంధించి ప్రభుత్వానికి ముందు తీసుకెళ్లే విధంలో పనిపడ్డారా, లేకుంటే జస్ట్ రాజకీయ స్టంట్ అనుకోవచ్చా? రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, వాయిస్ వినబట్ల. పాల్గొన్నటువంటి మిత్రులకు, మీకు అదేవిధంగా ప్రైమ్ 9 టీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు రైతులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఏ హామీని కూడా నెరవేర్చక రైతులను నిలువున ముంచుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడడం జరుగుతూ ఉంది. ఇవాళ రైతులకు గతంలో కేసీఆర్ గారు 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇచ్చి, నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చి, రైతులకు నీళ్లు ఇచ్చి, అదే విధంగా పంట పెట్టుబడి కోసము సాయం అందించి, రైతు బంధు లాంటి సాయం అందించి, అదే విధంగా రైతులు పండించినటువంటి ఏదైతే ధాన్యం ఉన్నదో ఆ ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి కనీస మద్దతు ధరను ప్రకటించి రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఎంతో కష్టపడ్డటువంటి సందర్భం మనందరం కూడా చూడడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం అబద్ధ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇంకా కూడా ప్రజలను మోసం చేసేటువంటి ప్రక్రియని కొనసాగిస్తున్నది తప్ప వాళ్ళు చేస్తున్నది ఏం లేదు. ఇవాళ కొనుగోళ్ల వైఫల్యం, రైతులకు నీళ్లు లేవు, అదే విధంగా రైతులకు కరెంటు సక్రమంగా వస్తలేదు, అదే విధంగా రైతులకు రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిరో ఆ రైతు బంధు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఉంది. అదే విధంగా మరి ఇప్పుడు రైతులు వాళ్ళ యొక్క ధాన్యాన్ని కల్లాలలో ఎండబోసుకుంటే మరి ధాన్యాన్ని కొనేటోరు లేక, ధాన్యాన్ని సరైనటువంటి సమయంలో కొనుగోలు చేయక రైతుల యొక్క ధాన్యం కూడా అకాల వర్షానికి తడిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇవాళ రైతులకు మేము ఎన్నో చేస్తాము, రైతులకు మేము బోనస్ ఇస్తాము, మరి క్వింటాలకు 500 రూపాయలు సన్నాలకు మేము ఇస్తామని చెప్పి మరి రైతులను నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేసీఆర్ హయాంలో 24 గంటలకు ఉచిత కరెంటు, అదే విధంగా రైతు బంధు, అదే విధంగా కనీస మద్దతు ధర, అదే విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే మరి ఈ హయాంలో, ఈ కాంగ్రెస్ హయాంలో అటు రైతు బంధు లేదు, అదే విధంగా కొనుగోలు కేంద్రాలు లేవు, కనీస మద్దతు ధర లేదు, కనీసం వాళ్లకు 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వము మొన్ననే ప్రకటించారు, ఈ సంవత్సరం 2026-27 సంవత్సరంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు కేవలము 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే ఈ రోజు వరకు కొనుగోలు చేసింది. అంటే కేవలం 10% ధాన్యాన్ని మాత్రమే
కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. మరి ఇంకా 90% ధాన్యాన్ని ఎప్పుడు కొనుగోలు చేస్తారు? ఎందుకంటే అకాల వర్షాలు వస్తున్నాయి. మరి ఈ వర్షాలతోటి రైతులు వాళ్ళ యొక్క ధాన్యాన్ని కళ్ళాలలో పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం తడిసిపోయి తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. వీళ్ళు 10% కొనుగోలు చేసి ప్రకటనలు మాత్రము ఈ భారతదేశంలో మేం చేసినంత మాదిరిగా మా అంత చక్కగా ఎవరు చేస్తలేరని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. నేను ఏమంటున్నానంటే తెలంగాణ వ్యాప్తంగా 8,525 ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ కాంగ్రెస్ పెద్దలు మరి అలా ఎన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు, అదే విధంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలలో సక్రమంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. 2025-26 సంవత్సరంలో దాదాపు 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే అందులో 38 లక్షల టన్నుల ధాన్యము సన్న ఓట్లకు సంబంధించినటువంటి ధాన్యం. మరి వాళ్లకు మరి ఎంతమందికి ఈ క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేటువంటి పథకాన్ని ఇచ్చినారు? ఎంతమందికి ఆ 500 రూపాయల బోనస్ ని ఇచ్చిరు? వీళ్ళు ఇస్తా అన్నటువంటి 15,000 రూపాయల రైతు భరోసా ఎక్కడ పోయింది? అదే విధంగా రైతులకు ఇస్తా అన్నటువంటి ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పిరో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కార్యక్రమం ఎక్కడ అయిపోయింది? అలా దాదాపు జీలన్ రెడ్డి గారు ఒక నిమిషం దీనికి సంబంధించి కూడా శ్రీకాంత్ యాదవ్ గారు ఏమంటారు విందాం. శ్రీకాంత్ యాదవ్ గారు మీరు చెప్పండి. మీరు అసలు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ సర్కారు కూడా రైతులకు సంబంధించి కూడా న్యాయం చేయట్లేదని వారు అంటున్నారు. మా హయాంలోనే చక్కగా చేశాము, అందరికీ కూడా రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, ఎకరానికి సంబంధించి కూడా 15,000 ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు అదేవిధంగా జీవనానికి నమస్కారం అండి. మేము వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల లోపు ఉన్న రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రక్రియ చేయడం నిజమే. దాని ప్రకారం మొత్తం మొదటి పంటలోనే 25,40,392 మందికి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అందులో దాదాపు 20,000 పైన రైతులకు మేము సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేము రైతు భరోసా 4 సార్లు ఇచ్చాము. రైతు భరోసా లేట్ అవుతున్న కారణం ఏంటంటే మన గత ప్రభుత్వం చేసిన అప్పులే కారణం కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఈ ఇయర్లో అకాల వర్షాలుగా నష్టపోయిన ప్రతి ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వడం కూడా జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే గత ప్రభుత్వంలో చేయని రుణమాఫీ చేయకపోగా ఈసారి లోకల్ కాన్స్టిట్యున్సీలో ఉండి కేటీఆర్ గారు అదే హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీలో కూడా మేము రైతు రుణమాఫీ డబుల్ చేయడం జరిగింది. కావాలంటే మీరు వెళ్ళి చెక్ చేసుకోగలరు. ఇలా చెప్పుకుంటూ పోతే నకిలీ విత్తనాలు ఇలాంటి చాలా జరిగాయి. మేము వచ్చినప్పటి నుంచి దాదాపు 150 నుంచి 200 కేసుల వరకు ఈ నకిలీ విత్తనాలను కూడా అరికట్టడం జరిగింది. అలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రైతులకు చేయలే అంటున్నారు. నేను చెప్తానండి, కేంద్రం కొనుగోలు చేయని కొన్ని జొన్నలు మొక్కజొన్నలు కావచ్చు మేము ఉన్నాం. ఇంకా రైతులకు సంఖ్యలు వేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం, వరి వేస్తే ఉరియన్న ప్రభుత్వం గత ప్రభుత్వం. మేము సన్న వడ్లు వేసిన ప్రతి ఒక్కరికి 500 చొప్పుల బోనస్ ఇస్తామని ఇచ్చాము కూడా. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, మీరు వెళ్ళి ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. మేము మా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షాల డే 1 నుంచి ఉన్నారు. గత ప్రభుత్వం రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం చేసిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు రోడ్లపైకి వచ్చి మేము రైతుల అండగా నిలబడతామంటే కాదు. మీరు అప్పుడు రైతుల వెన్న ఉంటుంటే ఈరోజు మీరు అధికారం కోల్పోతుండే. ఎందుకంటే రైతే రారాజు అన్న నినాదం మన తెలంగాణలో ఉన్నది. కాబట్టి దయచేసి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. వాస్తవాలు తెలుసుకోవాలి. గత ప్రభుత్వం కన్నా మా ప్రభుత్వం ఇప్పుడు 1,27,000 కుంటల ధాన్యంతో పాటు సోయాబీన్, జొన్న సెంట్రల్ గవర్నమెంట్ కొనని కూడా మేము కొంటున్నాం. మన కేంద్ర ప్రభుత్వం అవసరం కన్నా ఎక్కువ మేము కొనుగోలు కేంద్రాలు పెట్టాం. మేము కొంటున్న ప్రతి దానికి లెక్క ఉంది. ఇప్పటికీ
కేసీఆర్ చేసిన అప్పుల వల్లే మనకి రైతు బంధు రైట్ రేట్ ఎంత శ్రీకాంత్ గారు ప్రతి- ఎంతసేపు అందరికీ శ్రీకాంత్ గారు ఎంతసేపు ఇంకోటి, గత ప్రభుత్వం చేసినటువంటి horticulture, నిర్వాహకం వల్లే ఇలాంటి పరిస్థితి agriculture, దాపురించిందని చెప్పి చెప్పడమే తప్ప అక్కడ వైస్ రైతులకు ఛాన్సలర్ను సంబంధించి కూడా నియమించడానికి సరైనటువంటి ప్రభుత్వం నిర్ణయం ఎందుకు వల్ల తీసుకోలేకపోతుంది మేము కాంగ్రెస్ వచ్చిన సర్కార్? 1 year లోపే నియమించాము. శ్రీకాంత్ గారు, ఇంకోటి శ్రీకాంత్ గారు. రైతు కమిషన్ లాంటి కమిషన్ తెచ్చి ఈ రోజు మేము ప్రభుత్వం శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు తీసుకెళ్తున్నామన్న శ్రీకాంత్ గారు విషయం గతంలో మీరు ఇప్పుడు మీ ఆలోచించండి. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుందండి. మీ అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. సో ఇప్పటికి ఇంకా గత ప్రభుత్వ వైఫల్యాలే తప్ప రైతులకు సంబంధించి కూడా ఎట్లాంటి న్యాయం తీసుకోలేదు, ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి మాట. ఎంతసేపు గత ప్రభుత్వ వైఫల్యాలన్నా మీరు చేసేది ఏమైనా ఉందా లేదా అని వాళ్ళు సూటిగా అడుగుతున్నారు. దీనికి మీరేమంటారు? అన్న మేము మొదటి పంటలోనే దాదాపు 20,000 పైన మందికి 2 లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ చేయడం జరిగింది. అందులో 25,40,000 మందికి దాదాపు మేము రైతు రుణమాఫీ చేయడం జరిగింది. దానికోసం 21,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేయడం జరిగింది. ఇంకా రైతు రుణమాఫీ జరిగిందో లేదో రైతులను అసలు అదేవిధంగా ఎన్ని- తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకునేటువంటి తెలుసుకుంటే అంశం ఏదైతే ఉందో దాన్ని బంద్ చేయాలి మీరు. మనకు డేటా ఉంటుంది. వినిపిస్తుందా ఆ సార్? డేటాలో చూసి చెప్పండి రెడ్డి గారు మాట్లాడండి ఎంతమంది రైతు రుణమాఫీ చేసినామో దయచేసి మీరు నేను ఏమంటున్నానంటే పబ్లిక్కి ఇంకా వీళ్ళు రైతులను పక్కన పెట్టేయొద్దు. ఏదైతే 28 నెలల నిజాలు తెలుసుకొని 28 నెలల మాట్లాడాల్సింది కాలంలో కోరుతున్నాను. ఇంకా అదే కుంటి సాకు పెట్టుకొని గతంలో అప్పులైనాయి గతంలో అప్పులు దేనికోసం చేసిరు? తెలంగాణ రాక ముందుకు మన ప్రాంత పరిస్థితి ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రాంత పరిస్థితి ఎట్లా అయింది, మనకు కేసీఆర్ గారు కల్పించినటువంటి మౌలిక వసతులు ఏంటివి, వాటి గురించి మాట్లాడాలి. కానీ వీళ్ళకు ఆట ఆడరాక పాత గజ్జలు అన్నట్టు వీళ్ళకు ఆట ఆడనీకి వస్తలేదు. కానీ ఎంతసేపున వీళ్ళకు ఖరీఫ్ కు తేడా తెలియదు, యాసంగికి తెలియదు, వానాకాలానికి తేడా తెలియని వాళ్ళు వీళ్ళు వ్యవసాయం గురించి మాట్లాడతారు. ఇలా 2013-2014 సంవత్సరంలో తెలంగాణ రాక ముందుకు మన పరిస్థితి ఎట్లా ఉండే? 2014-15 దాదాపు 24.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి ఉండే ఈ తెలంగాణలో. అకాల వర్షాల వల్ల చెప్పండి శ్రీకాంత్ గారు మాట్లాడండి. అన్న లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అకాల వర్షం వల్ల ఎంతో మంది రైతులు నష్టపోతే వాళ్ళకు 10,000 చొప్పున ప్రతి ఎకరానికి 10,000 చొప్పున దాదాపు 350 కోట్ల రూపాయలు మేము నష్టపరిహారం తెలంగాణలో 7,000 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు కేసీఆర్ గారు. అదే విధంగా 70 లక్షల మంది మీరు ప్రారంభించారు కానీ వాటిని ఉపయోగించుకోలేదు. ఇప్పుడు మేము వచ్చినాక ఉపయోగించుకుంటున్నాం. మీరు కానీ నిర్మించాలని వాస్తవమే, మీరు నిర్మించింది కానీ ఉపయోగించిన దాఖలాలు ఏంది? రైట్ శ్రీకాంత్ గారు మీరు చెప్పండి, మీ హయాంలో తీసుకునే సంబంధించి కూడా నిర్ణయాలకు సంబంధించి కూడా కానీ కాంగ్రెస్ సర్కార్ రైతులను పట్టించుకో మాట్లాడండి సార్ లేదు. కేసీఆర్ గారు ఒక్క నిమిషం సార్, కేసీఆర్ గారు రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నారు కదా. 2014-2018 సంవత్సర కాల వ్యవధిలో మొదటి విడతగా దాదాపు 1 లక్ష లోపు ఎవరైతే రుణం తీసుకున్నారో రైతులు వాళ్లకు 1 లక్ష లోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసిరు. సుమారుగా 35 లక్షల కుటుంబాలు లబ్ధి పొందినాయి దాంట్లో. అదేవిధంగా 16,144 కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది. రెండో విడతల 2018 నుంచి 2023 వరకు 1 లక్ష లోపు ఉన్న వాళ్ళకి దాదాపు 12,000 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపితే దాదాపు 16.6 లక్షల మందికి 5,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన మాట వాస్తవం కాదా అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. 2014లో 1.31 లక్షల ఎకరాల సాగు ఉంటే 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు ఏ విధంగా పెరిగింది మీరు చెప్పాలి. శ్రీకాంత్ గారు మీరు వినాలి, మీరు సబ్జెక్ట్ మీరు అన్నదానికి ఆయన రిప్లై ఇస్తున్నాడు. శ్రీకాంత్ గారు రిప్లై ఇస్తున్నారు. ఒక నిమిషం. మేము గెలిచిన కేసీఆర్ గారి హయాంలో ఎరువుల కొరత లేదు. దాదాపు కేసీఆర్ గారి హయాంలో కొనుగోలు కేంద్రాల అలసత్వం లేదు. కేసీఆర్ హయాంలో రైతులు ఆర్థికంగా సుభిక్షంగా ఉన్నారు. కానీ ఈరోజు కాంగ్రెస్ హయాంలో కరెంటు లేదు, నీళ్లు లేవు, అదే విధంగా పెట్టుబడి సహాయం లేదు, కొనుగోలు కేంద్రాలు లేవు, అదే విధంగా రైతులకు ఏదైతే పెట్టుబడి సహాయం కోసం అందించేటువంటి రైతు బంధు లేదు.
అదే రైతులను నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తున్నది. నేనేమంటున్నానంటే అంకెల గారడి మాత్రమే చెప్తున్నారు, ప్రకటనలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఈ రోజు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పి వీళ్ళు అంకెలు చెప్పారు, కానీ మరి దానికి సంబంధించినటువంటి కొనుగోలు కేంద్రాలను వీళ్ళు ఎందుకు ప్రారంభిస్తలేరు, ఎందుకు ఆపరేట్ చేస్తలేరు అని చెప్పి నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ రైతుల ఆయన ప్రశ్నలకు మీరేం సమాధానం చెప్తారు? రెడ్డి గారు ఒక్క నిమిషం, రెడ్డి గారు మీరు క్వశ్చన్ అడిగారు, రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం క్వశ్చన్ అడిగారు, ఆయన జవాబు ఇస్తున్నారు. కోట్ల మెట్రిక్ టన్నుల సోయాబీన్ కొన్నాము, 145 కోట్లు పెట్టి 18,075,000 మెట్రిక్ టన్నుల కందులు కొన్నాము, 214,000 కోట్లు పెట్టి 36,000 కోట్ల ప్రొద్దుటీరు అంటే సన్ఫ్లవర్ లాంటి మేము ఆయిల్ తీసేటటువంటి అది కూడా కొన్నామని చెప్పేసి మేము కావాలంటే మేము అబద్ధం చెప్తున్నామో నిజం చెప్తున్నామో నా దగ్గర డేటా ఉంది, కావాలంటే నేను మీకు వాట్సాప్ చేస్తా, అది చూసి మరి మీరు మాట్లాడండి. అంతేగాని మేము ఏం చేయలేదు అంటే మీరు చేసిన అప్పుల కుప్పకు కూడా మేము ఈ రోజు శ్రీకాంత్ గారు గమనించాలి. నేనేమంటున్నానంటే మీరు ఇప్పుడు ఏవైతే ఉచిత ప్రచారం చేసుకుంటున్నారో, ఉచితంగా మీరు ప్రజలను ఇంకా మీరు మభ్యపెడుతున్నారో, మీరు ఒకసారి తెలంగాణలో ఏ గ్రామంలోనైనా సరే తెలంగాణలో మనము రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా మీ ఇద్దరు నాయకులు కాబట్టి నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. రైతులను కేవలం ఓటు బ్యాంక్ కోసమే వాడుకుంటున్నారు, వారి కష్ట సుఖాలను కూడా మీరు పంచుకోవట్లేదు అంటారు, మీరు ఇద్దరేమంటారు చెప్పండి. ఫస్ట్ మొదటిగా శ్రీకాంత్ యాదవ్ గారు మీరు చెప్పండి. మేము రైతులను వాడుకుంటున్నామో భగవంతుని తెలుసు. మా సీఎం రేవంత్ రెడ్డి గారు గెలిచిన సంవత్సరం లోపే దాదాపు 25 లక్షల మంది రైతులకు 20,000 కోట్లు పెట్టేసి రైతు రుణమాఫీ చేయడం మీకు తెలియదా అన్న? కావాలంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి, ఎంతమంది రైతులకు రుణమాఫీ వచ్చిందో తెలుసుకోండి అన్న. మేము రైతే రాజన్న పార్టీ మాది. గత ప్రభుత్వం మా 2009 ముందు కూడా మా రాజశేఖర్ రెడ్డి గారు కూడా రైతే రాజన్న ప్రభుత్వం మాది. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు కూడా రైతే రాజన్న నడిపించే ప్రభుత్వం మాది. అంతేగాని రైతులను మోసం చేయడం మాకు రాదు, రైతులకు సంతలేయడం మాకు రాదు, వదిలేస్తే ఉడని మాట్లాడడం మాకు రాదు. కేవలం ఓట్ల కోసమే మేము రాజకీయం చేయం. రైతుల పక్ష పార్టీ అంటే మా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు ఊళ్ళలోకి వెళ్ళండి, విలేజ్లలో ఏదైనా పార్టీ రైతులకు భూములు ఇచ్చిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీయే. ఇందిరమ్మ ఉన్నప్పుడు కూడా ఇందిరా మిల్లులతో పాటు దున్నుడిన వాడి భూమి అనేది తెచ్చిన మా పార్టీయే. దయచేసి మా పార్టీ ఎప్పటికైనా రైతుల పక్ష పార్టీయే, మేము రైతులకు వ్యతిరేకం కాదన్నా. అందుకే మాకు చిత్తశుద్ధింది కాబట్టి రైతు కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా దానికి ఒక కమిటీ వేసి మెంబర్లను వేసి డైలీ మొత్తం రిపోర్టు సీఎం గారికి అందించడం కోసమే మేము రైతు కమిషన్ చేశాం, హార్టికల్చర్ వైస్ ఛాన్సలర్ చేశాం, అగ్రికల్చర్ వైస్ ఛాన్సలర్ చేశాం. రైతు వేదికలు వాళ్ళు నిర్మించి వదిలేస్తే దాన్ని మేము వాడుకొని రైతులకు అందుబాటులో ఉన్న ప్రభుత్వం మాదన్నా. మా ప్రభుత్వం రెడ్డి గారు నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. రెడ్డి గారు కేవలం రైతులను ఓటు బ్యాంక్ కోసం వినియోగించుకోవడానికే మళ్ళీ మీరు సంబంధించిన రైతుల మేము రైతులను ఓటు బ్యాంకు లాగా వాడుకోవాలనేటువంటి ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి ఉంటే 2014-15లో 25 లక్షల మెట్రిక్ టన్నులకు లోబడి ఉన్నటువంటి ధాన్య ఉత్పత్తిని 2023-24 కాల వ్యవధికి దాదాపు 1,30,00,000కు తీసుకురావడం జరిగింది. అంటే రైతులపైన ఎంత ప్రేమ ఉంటే, రైతులపైన ఎంత మమకారం ఉంటే, రైతులను ఆర్థికంగా అభివృద్ధి పరచాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రైతులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు అందించి వారిని ముందుకు తీసుకొస్తాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పెద్దలు కేవలము రైతులకు అబద్ధ మాటలు చెప్పి, ఇప్పుడు మేము రైతు బంధు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలు ఎక్కడ కూడా చెప్పలేదండి, కానీ రైతు బంధు 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చినామండి. మొత్తం మీద రెడ్డి గారు శ్రీకాంత్ యాదవ్ గారు ఒక విషయం చెప్తాను ఏంటంటే, మొత్తం మీద రైతు కష్టపడుతున్నాడండి. తాను ఆరుగాలం పండించినటువంటి పంట
తిరిగి కల్లాలలోకి చేరి వడ్లు దానికి సంబంధించి ధాన్యం కొనుగోలు అవుతుందా కాదా అని చెప్పేసి కూడా చాలా వరకు కూడా కష్టపడుతున్నారు. ఇటు ప్రభుత్వంతో పాటు సంబంధించి కూడా సరైనటువంటి వ్యవస్థ లేకనో లేకుంటే సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యమో తెలియదు. కానీ మొత్తం మీద ఇటు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్ష నాయకులకు సంబంధించి కూడా ఒక అస్త్రంగా మారే అవకాశం ఉంది. చూద్దాం. దీనికి సంబంధించి కూడా రైతుని రాజును చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్క గవర్నమెంట్ ప్రత్యేకంగా తీసుకున్నటువంటి నినాదం ఇదే. బట్ ఆయన రాజు ఎప్పుడు అవుతాడో అది మాత్రం తెలియదు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి శ్రీకాంత్ యాదవ్ గారు అండ్ జిఎల్ఎన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. రైట్, ఇది ఇప్పటివరకున్న స్పెషల్ డిబేట్. మరో అంశంతో మరి కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ప్రైమ్9.